రామాయణం అంటే భారతదేశం. రామాయణం అంటే భారతీయ జీవన దృక్పథం. రామాయణం అంటే మూర్తీభవించిన భారతీయ ధర్మం. రామాయణం అంటే భారతీయుల మూల పురుషుడి చరిత్ర. రామాయణమే వేదం, వేదమే రామాయణం. రామాయణం మనకే కాదు, విశ్వానికి ఈ రకమైన సంస్కృతి, నాగరికతను, జీవన విలువలను, కుటుంబ వ్యవస్థను, సామాజిక బాధ్యతను తాను ముందుగా అనుసరించి లోకానికి దారి చూపించిన వాడు రాముడు. ఆ సేతు హిమాచలం, అన్ని దిక్కులకు చెందిన ప్రజలు రాముడు చూపిన నాగరిక భావనలను, సంస్కృతిని తమంత తాముగా స్వీకరించి అనుసరించారు. ఒకరు అదే పనిగా ప్రచారాలు చేయటం, వారి వారి విశ్వాసాలను మార్చివేసి తమ విశ్వాసాల పరిధిలోకి ఆకర్షించటం లాంటి వ్యవస్థలు ఆనాడు లేవు. ఒక పక్క కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకుంటూనే సమాజపు అవసరాలను బట్టి రక్షణ, నగర నిర్మాణాలు, వ్యవసాయం వంటి రకరకాల పనులకు సంబంధించిన వ్యవస్థలు ఏర్పడ్డాయి. సమాజం కోసం ఎలాంటి మార్పులు చేసినా కుటుంబ వ్యవస్థ, విలువల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మహిళలు అన్ని రంగాల్లో రాణించారు. రామాయణంలో మహిళల పట్ల వివక్ష చూపలేదు అసలు. రామాయణం మరో పేరు సీతాయాచరితం. మహత్, కైకేయి, తార వంటి వారు అసాధారణ మంత్రాంగం నడిపినవారు. రాముడిని లంక దాకా తీసుకెళ్ళిందే సీతాదేవి. నేను ముందు నడుస్తూ నీ దారిలో రాళ్ళు ముళ్ళు తొలగిస్తాను అని అంటూ ఆమె నడిచింది. లంక సమాజంలో మోరల్ని దెబ్బతీసింది. మహిళను కాపాడటమే లక్ష్యంగా రామాయణం సాగింది. ఈ జీవన విధానమే భారతీయమైంది. భారతీయులను సమస్రాబుద్ధులుగా కలిపి ఉంచుతున్నది. భారతావనిలో జననం పూర్వజన్మ సుకృతం. అందుకే ఇది రామభారతం. మానవాళికి జీవన విధానం నేర్పిన రామాయణ భారతం. జై శ్రీరామ్.